రైతు భరోసా ఇస్తరా ఇయ్యరా? ఆశగా అన్నతాత ఎదురుచూపులు. ఈ రైతు భరోసా గురించే ముచ్చట. మొత్తం అసలు ఇత్తరా ఇయ్యరా అనేది ఇక క్లారిటీగా రైతులే చెప్పమంటా ఉన్నారు. ఈ టర్ము రైతు భరోసా ఉందా లేదా? తుమ్మల నాగేశ్వరరావు ఒకటి చెప్తాడు, వ్యవసాయ శాఖ మంత్రి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఒకటి చెప్తాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటి చెప్తాడు. రైతులతోట ఆడుకుంటా ఉన్నారండి. పరిస్థితి చూడండి ఎట్లున్నదో. మూసీకి మాత్రానికి సంబంధం లేని కంపెనీ వాడికి 166 కోట్లు ఇస్తారు. దాన్ని మొత్తానికి డిహైడ్రేషన్ చేయడానికట 360 కోట్లు. రైతులకి పైసలు ఇవ్వడానికి మాత్రానికి వీళ్ళకి చేతికొస్తలేదు. చూడండి, రుణమాఫీ అయ్యాకే భరోసా అన్నటువంటి మంత్రి తుమ్మల. అంటే రుణమాఫీ ఎప్పుడైతుంది? అసలు చేస్తారా? అదే రుణమాఫీ అయినా చేస్తారా? 31,000 కోట్ల రూపాయలు కావాలి రైతులకు రుణమాఫీ చేయడానికి అని చెప్పింది వీళ్ళే అండి. కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది. 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం అని చెప్పింది వీళ్ళే. ఇంకా 13,000 కోట్ల రూపాయలు చేయాలి. సో ఇదంతా అందరికి తెలిసినటువంటి లెక్కనే కదా. ఇప్పుడు ఏమంటున్నా ఆయన, రుణమాఫీ అయిన తర్వాత మరి ఎప్పుడు చేస్తారు? రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? వానాకాలం పూర్తయినా సడీ సప్పుడు లేని సర్కార్. విధి విధానాల పేరుతో నెల్లగా కాలయాపన. తాజాగా రుణమాఫీకి లింకు పెట్టినటువంటి తుమ్మల. ప్రతిసారి సంక్రాంతికి అటు ఇటుగా యాసంగి సాయం, కోతలు స్టార్ట్ అయినా ఇప్పటికీ రాని వానాకాలం రైతు భరోసా. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి రాష్ట్ర రైతాంగం పెట్టుబడి సాయం లేకుండా చేస్తున్నారని చెప్పి మండిపాటు. ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఇగో దీన్ని స్వాగతించట్లేదండి. ఏదో ఒక తప్పిదం జరిగినా లేకపోతే మంచైనా చెడైనా కాంగ్రెస్ పార్టీని వాళ్ళ నాయకులను వెనకేసుకొచ్చేటటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇవాళ ఈ రైతు బంధు విషయంలో మాత్రానికి వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉన్నారు. అరే ఇంతవరకు ఎందుకు ఇవ్వలేకపోతా ఉంది ప్రభుత్వం? గత ప్రభుత్వం ఇచ్చింది కదా, వీళ్ళ దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంది కదా. జనవరిలో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఆ టర్మ్ ఏదైతే ఉందో మొత్తం 5 ఎకరాల లోపలకే, గుట్టలకి, మెట్టలకి, ప్రభుత్వ భూములకి, వెంచర్లకి, వీటన్నిటికి తీసేసి ఇచ్చారు కదా. లిస్ట్ ఉంది కదా. ఆ లిస్ట్ ప్రకారం ఎందుకు మరి ఇప్పుడు వేయలేకపోతా ఉన్నారు? ఎందుకు ఇంత కాలయాపన చేస్తా ఉన్నారు అనేది కనీసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మరి చర్చించుకుంటా ఉన్నారు. ఎందుకనంటే గ్రామ స్థాయి, మండల స్థాయి నుంచి కూడా ప్రస్తుతం చర్చ ఇదే జరుగుతుంది తెలుసండి. రైతు భరోసా గురించే చర్చ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పెద్దలు మాత్రానికి పట్టించుకోకుండా, అక్కడ ఏం జరుగుతుందో ఆలోచించకుండా హైదరాబాద్లో మాత్రానికి మైకుల ముందు ఏదో మాట్లాడేస్తున్నామంటే మాట్లాడేస్తా ఉన్నారు. కానీ ఇలా రైతులు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి మాత్రం వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు.